మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ వారం చంద్రుడు కన్యారాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని భగవానుడు మనకి ఇంకొక 11 నెలల వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అదేవిధంగా మేషంలో బుధుడు నీచత్వాన్ని పోయి బుధుడు ఆల్రెడీ మేషంలో సంచరిస్తున్నాడు మనకి. దీంతో పాటు అతి ముఖ్యంగా మనకి రవి వృషభ రాశిలో ఉంటూ శుక్రుణ్ణి గురువుని అస్తంగత్వం చేసుకుని ప్రస్తుతం మౌఢ్యమి సమయం నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీనరాశిలో కుజుడు, రాహు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ విషయాలు మీకు బాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి లగ్న రాశిరీత్యా కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీకు బుధుడు మీ యొక్క లగ్నంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయంలో, ఏదైనా ఒక డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గతంలో మిస్ అయినటువంటివి రావడానికి, మీకు అప్పులు లభించడానికి ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్ చెప్పాలంటే. అంటే ఒక మంచి చేయడానికి, అప్పు లభించడానికి కానీ, ఇచ్చిన అప్పు రావడానికి కానీ వీటికి పనికొస్తుంది. అదేవిధంగా కాకపోతే 2వ స్థానంలో మీకు శుక్రుడు, గురువు అంటే 12వ స్థానాధిపతి, ధనాధిపతి ఇద్దరు అస్తంగత్వ దోషంలో ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటువంటి మ్యాటర్స్లోని, ఎవరైనా ముఖ్యంగా స్త్రీలకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, ఇప్పుడు ఎలాగో మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి మౌఢ్యంలో ఎవరు కూడా ఈ వివాహకు సంబంధించిన మాట్లాడుకోరు. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయినందుకు ఇక్కడ అసలు అట్లాంటివి పనికిరాదు మేషం వారికి. కాకపోతే లాభస్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే, ఈ కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు కొంతమంది. రీసెర్చెస్ రిలేటెడ్గా బాగా కలిసి రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, మరియు అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఏదైనా పిహెచ్డీస్ లాంటివి చేయడానికి వాళ్ళకి దానికి సంబంధించిన విషయంలో బాగుండడము, మరియు మీ యొక్క సంతానము మన ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిలో 19, 20 తేదీలు మాత్రం పొరపాటును కూడా మీరు మా అప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి అడుగు వేయండి. ఇక 21, 22 ఈ తారీఖులు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ చతుర్థాధిపతి మీకు 7వ స్థానంలో సంచరిస్తుంటాడు. కాబట్టి ఏమిటి, 21, 22 తేదీలు ఏదైనా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్కి జాబ్స్ రావడం కానీ, లేకపోతే మీరు వారికి ఏదైనా ఒక స్థలమో, గృహమో, వస్తువో ఏదో ఒక గిఫ్టో ఇవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. విదేశీ సంబంధించినటువంటి విషయాలు కొంతవరకు కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయి బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో కుజ, రాహువులు ఉన్నందుకు. దీనికి మరి ఏం చేయాలి పరిహారము అంటే, ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ధనస్థానాధిపతిని, 12వ అధిపతిని కంబస్ట్ చేస్తున్నాడు కాబట్టి రవి, సూర్య నమస్కారాలు, ఆదివారం ప్రత్యేకంగా పాయసం నైవేద్యంగా పెట్టడము, వీలైతే మీకు దగ్గరలో ఏదైనా సర్ప ఆలయం కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ ఏదైనా సేవ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏమిటంటే, జన్మజాతకంలో ఫలానా దశ నడిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీ యొక్క జన్మజాతకంలో ఏ దశ నడుస్తున్నా
చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏమంటే గురుదశ నడుస్తే మంచిది, శుక్రదశ నడుస్తే చాలా మంచిది, బుధదశ నడుస్తే మంచిది, శని అయితే మంచిది కాదు, కుజుడైతే మంచిది కాదు, రాహు అయితే మంచిది కాదు అని కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలా కేతు అయితే మంచిది కాదేమో. అలా కాదు. ఎప్పుడు కూడా ఆ ప్లానెట్ ఎక్కడ ఉంది అది ఎలాంటి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే శుక్రదశలు గురుదశలు నడిచిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను నేను. కుజదశ, శని దశ, రాహుదశలు ఇట్లాంటి పాపగ్రహ సంబంధించిన దశలు నడిచేటప్పుడు మంచి ఫలితాలు రావడం చూశాను. అయితే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే మొట్టమొదటిగా ఆ యొక్క దశానాథుడు ఉన్న కండిషన్ బట్టి మీకు ఇస్తుంది రిజల్ట్. కాబట్టి ఆ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సరే, మీకు ఫలానా దశ వచ్చింది, ఒక్కొక్క గ్రహ రీత్యా చూసుకుందాం. రవి మహర్దశ నడుస్తుంది అనుకోండి. రవి మహర్దశ నడిచేటప్పుడు మీకు దశానాథుడు బాగుంటే రాజకీయ నాయకులు మంచి మంచి వాళ్ళతో మీకు కనెక్టివిటీస్ ఉండడము, పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అదే బాగాలేదు, ఈ సుపీరియర్స్తోని, రాజకీయ నాయకులతోని, వీటి వల్ల ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఆదిత్యుడి దగ్గర దీపారాధన చేయండి, సూర్యుడి దగ్గర. అలాగే గోధుమలు ఎక్కువగా దానంగా ఇస్తుండండి. గోధుమలతో చేసిన పదార్థాలు తినకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా తినకండి, వాటిని ఇస్తూ ఉండండి, దానం ఇస్తుంది. అప్పుడు మీకు దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా చంద్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది. అప్పుడు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తల్లితోని లేదా అత్తగారితో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, లేదా అక్కగారితో కూడా. బాగున్నాడు అనుకోండి, వీళ్ళతోనే సఖ్యత బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక జర్నీ చేయడం వల్ల ఒక మంచి ఫలితం వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం ద్వారా కూడా కలిసి వస్తుంది చంద్రుడు బాగుంటే కనుక. మరి చంద్రుడు పాడైనప్పుడు మరి ఎటువంటి పరిహారాలు చేయాలంటే బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. మరి ఇందాక గోధుమలు చెప్పారు కదండి, ఇప్పుడు అన్నం తినకూడదు అని అడగవచ్చు. అన్నము తినకూడదని కాదు, వీలైనంత మట్టుకు బియ్యం దానంగా ఇస్తూ మీరు పర్టికులర్గా సోమవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు, ఎమోషన్స్కి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం సోమవారాలు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ఇక అదేవిధంగా కొంతమందికి కుజుడి యొక్క మహాదశ నడుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే కుజదశ నడిస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుంటారు. అందరికీ అవ్వాలని రూల్ లేదు. కుజుడు యాక్సిడెంట్ యోగంలో ఉంటేనే, లేదా కుజుడు కుజదోషంలో ఉంటేనే ఇబ్బంది. అన్ని విషయాలకి ప్రతిసారి కూడా కుజుడు అనగానే వివాహానికి ఇబ్బంది ఇస్తాడని దాని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా మీరు కందులు దానంగా ఇస్తూ, కుజుడు కనుక పాడయ్యాడు, మీకు గొడవలు అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవుతుంటారు, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతుంటాయి. బాగున్నాడు, ఇవేమీ అవ్వకుండా భూముల మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా కలిసి వస్తుంది. అలాంటప్పుడు మీరు బాగోలేదు, ఇట్లాంటివి అవుతున్నాయి అన్నప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి. కందులు, ఎరుపు రంగు వస్త్రము మీ దగ్గరలో ఉండే పురోహితులకు ఇవ్వండి. అలాగే మరొకటి ఏంటంటే మంగళవారాలు ప్రత్యేకంగా ఏదైనా గొడవ జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళకండి. అలాగే కుజహోరల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక బుధుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, రిలేషన్స్ వల్ల ఇబ్బంది, లేకపోతే ఎవరో ఏదో మీ మీద తాంత్రిక ప్రయోగం చేశారేమో అనే ఒక అనుమానం, చేసేటువంటి మంత్రాలు తప్పుడు మంత్రాలు తీసుకొని ఏవో ఉచ్చాటం చేస్తూ ఏదో మంత్రం చేసుకుంటుంది, అది రాంగ్ ఉంటుంది. అటువంటి వాటి వల్ల ఇబ్బంది రావడం. అదేవిధంగా వ్యాపారాలు కొంచెం తొందరపడ ఏదో వ్యాపారం చేసి ఇబ్బంది పడడం, లేదా ఎక్కువ అప్పులు చేసి ఇబ్బంది పడడం, ఇట్లాంటిది అసలు ఏది బుధుడు పాడైతే బాగుంటే ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా సర్కిల్లో, అంటే మీ యొక్క బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, చేసే వ్యాపారం కలిసి రావడం, ఇవన్నీ ఇస్తుంది. అయితే ఒకవేళ పాడయ్యాడు అనుకోండి, పెసలు ఎక్కువగా తినకండి. గ్రీన్ కలర్ ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకోకండి. బుధవారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. గోవుకి గోంగూర తినిపించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి. ఇక గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, గురు మహర్దశ వచ్చింది లేదా అంతర్దశ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే రాంగ్ గైడింగ్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి, లేదా కోర్టు కేసెస్ అని, రాంగ్ గైడింగ్ అని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని చేయకూడనటువంటి పనుల్లో కూడా వెళ్ళిపోతుంటాడు తెలియకుండా. అందుకని మీరు ఏం చేస్తారంటే గురు మహర్దశ నడిచేటప్పుడు ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండండి. శనగపిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా తినకండి కూడా, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే అది రోగభావంలో తీసుకెళ్తుంది ఆ పర్టికులర్ అంశం వల్ల. బాగున్నాడు, మంచి దేవతా అనుగ్రహం కలగడము, మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, మంచి మంచి గురువులు లభించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది చేస్తూ దత్తాత్రేయ పారాయణం చేయండి. ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు, స్త్రీలతో గొడవలు, ఇది వివాహం మూలంగా ఇబ్బందులు, వివాహం అవ్వకపోవడం, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది, ధనపరంగా ఎవరికైనా ఇస్తే ఇబ్బంది, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బాగున్నాడు, ఏమీ కాదు, చక్కగా స్త్రీల మూలంగానే సహకారం లభిస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అన్నీ అద్భుతంగా వెళ్తూ ఉంటాయి. బ్యూటీగా అండ్ బ్యూటీ
మనీ, లగ్జరీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. మరి ఈ శుక్రుడు పాడైతే కనుక మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ, పర్టికులర్గా మీరు శుక్రవారాలు పొరపాటును కూడా స్త్రీలతో ఎటువంటి ఘర్షణలో పెట్టుకోకండి. అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఇక అదే శని భగవానుడు పాడేడు, ఏళ్ళనాడు శని నడుస్తుంది, లేదా శని మహర్దశ వచ్చింది, బాగున్నాడు, అద్భుతంగా ఉంటుంది. చిన్న మీ కింద స్థాయి వాళ్ళతోనే మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, ఏం చేసినా కలిసి వస్తుంది. లాంగ్ టర్మ్ డెసిషన్స్, మంచి డెసిషన్స్ తీసుకుంటారు. శని బాగుంటుంది. శని బాగాలేడు అనుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ఇబ్బంది రావడం, ఆయిల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్ వల్ల ఇబ్బంది రావడము, జాబ్ లేకపోవడము, ఏ జాబ్ చేస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇలాంటివి అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కాలభైరవ అష్టకంగానే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. గోవుకి బెల్లం తినిపించండి. ఇక రాహుకేతువులు, రాహువు కేతు ఇద్దరు ఛాయాగ్రహాలు కాబట్టి రాహువు కేతువు కానీ మహాదశలు నడుస్తూ బాగోపోతాయి. అన్డయాగ్నోసిస్ అంటే డయాగ్నోస్ చేయలేకపోతుంటాం, హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తుంటాయి. అన్ప్రెడిక్టబుల్, అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఏదో ఒక మాయలాగా వెళ్తూ ఉంటుంది. రాహుకేతువులు పాడైతే బాగుంటే మంచి స్టేజ్ తీసుకెళ్తారు రాహుకేతువులు. కాబట్టి ఏ గ్రహమైనా మంచిదే. అయితే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు దుర్గా ఆరాధన, కేతు మహాదశ నడుస్తున్నప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మినుములు, ఉలవలు దానంగా ఇవ్వండి. అందులో పర్టికులర్గా రాహుకేతులు ఇద్దరూ పాడే రాహులో కేతు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు కాళహస్తికి వెళ్ళి రండి. శ్రీమాత్రే నమః.